ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలని యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ పిటిషన్ దాఖలు చేశారు. ఘటన జరిగి 10 రోజులైనా కార్మికులు ఆచూకీ లేదని పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. టన్నెల్ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ పాల్గొన్నాయని ఏజీ తెలిపారు. 24 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని వాదించారు. సహాయక చర్యలు ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నారు. ఏజీ వివరాలను హైకోర్టు నమోదు చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు ముగించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలని యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ పిటిషన్ దాఖలు చేశారు. ఘటన జరిగి 10 రోజులైనా కార్మికుల ఆచూకీ లేదని పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. టన్నెల్లో సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ పాల్గొన్నాయని ఏజీ తెలిపారు. 24 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని వాదించారు. సహాయక చర్యలను ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తోందన్నారు. ఏజీ వివరాలను హైకోర్టు నమోదు చేసింది. ప్రజా ప్రయోజన వాజ్యంపై విచారణను హైకోర్టు ముగించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాద ఘటన పైన హైకోర్టులో బిల్ దాఖలు చేశారు. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రేట్ వర్కర్స్ అసోసియేషన్ సంబంధించిన వారు పిటిషన్ దాఖలు చేస్తూ చాలా క్లియర్ గా ఘటన జరిగి 10 రోజులు అవుతున్న కార్మికులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించకపోవడం పైన ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో టన్నెల్లో చిక్కుకున్న వాళ్ళని సురక్షితంగా బయటికి రావాలి అంటూ పిటిషన్ ఒక సారాంశం. సో దీనిపైన ఇటు అడ్వకేట్ జనరల్, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా వాదనలు వినిపించాడు. పూర్తి స్థాయిలో ప్రమాదం జరిగినప్పటి నుండి కూడా ప్రభుత్వము చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంది. పూర్తిగా ఇటు ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఇతర టీమ్స్ అన్ని కూడా 24/7 ఎక్కడికక్కడ కూడా సురక్షితంగా లోపల ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు 24 గంటలు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్ని ఇటు ప్రభుత్వము చాలా క్లోజ్ గా మానిటర్ చేయడంతో పాటు ఇటు సీఎం తో పాటు సంబంధిత మంత్రులు కూడా స్వయంగా ప్రమాద ఘటన స్థలం వద్దనే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అంటూ కూడా దీనికి సంబంధించి పిటిషన్ పైన అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించారు. కొద్దిసేపటి క్రితమే ఈ పిటిషన్ పైన హైకోర్టులో వాదనలు అయితే పూర్తయిపోయాయి. ముఖ్యంగా నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రేట్ వర్కర్స్ సంబంధించి వాళ్ళు చాలా క్లియర్ గా, అంటే రోజులు గడుస్తున్నప్పటికీ కూడా లోపల చిక్కుకున్న వారికి సంబంధించి, అంటే వాళ్ళ ఆడవాళ్ళకి సంబంధించి కొంతవరకు ఇప్పుడు ట్రేస్ అవుట్ అయ్యాయి. కానీ ఇంకా లోపల ఉన్న వాళ్ళు సురక్షితంగా బయటికి రాలేని పరిస్థితి ఉంది కాబట్టి సో రోజులు గడుస్తున్నప్పటికీ కూడా సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా లోపల ఉన్న వాళ్ళు సురక్షితంగా బయటకు వస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఇంకా ఉన్నాయి. కాబట్టి సో ఆ సహాయక చర్యలు అనుకోవచ్చు, లేకపోతే ఈ ఆపరేషన్స్ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో వాటిని ఇంకా స్పీడప్ చేయాలనే ఉద్దేశంతో సురక్షితంగా లోపల ఉన్న వారిని బయటికి తీసుకురావాలి అనే ఒక మెయిన్ మోటో తోటి పిటిషన్ అయితే దాఖలు చేశారు. సో ఇరు వాదనలు అయితే ప్రభుత్వము న్యాయస్థానం విన్నది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ మాత్రం చాలా క్లియర్ గా సహాయక చర్యలు కావచ్చు, రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఎక్కడ మైనస్ లేదు. పూర్తి స్థాయిలో ఘటన జరిగినప్పటి నుండి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా, అంటే కొంత మేరకు అక్కడ వాటర్ కావచ్చు, బురద ఎక్కువగా ఉన్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కి ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు టీమ్స్ ని డిప్లాయ్ చేసుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ కి ఎక్కడ అంతరాయం ఏర్పడకుండా మాత్రం చేస్తున్నాము. సో రెస్క్యూ ఆపరేషన్ 24/7 చేస్తున్నాము. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ముందుకెళ్తుంది, చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తున్న వాదనలు ప్రభుత్వం సంబంధించి అడ్వకేట్ జనరల్ వినిపించారు. సో ఇరు వాదనలు అయితే న్యాయస్థానం ప్రస్తుతము విన్నది. సో ప్రజా ప్రయోజన వాద్యం పైన ప్రస్తుతం హైకోర్టు అయితే విచారణ ముగించింది. సో హైకోర్టు ఈ పిటిషన్ సంబంధించి ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది.